జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ పర్యటన వాయిదా పడినట్టు అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు. పవన్ పర్యటన నేపథ్యంలో అమలాపురంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి పవన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ప్రభుత్వం అనుమతులు రద్దు చేసిందంటూ మండిపడ్డారు అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు. ఇవాళ నుంచి ప్రారంభించాల్సిన పవన్ కళ్యాణ్ గారి పర్యటన పూర్తి స్థాయిలో వాయిదా పడింది. దానికి ముఖ్యంగా ముందుగా భీమవరంలో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు సైకో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి వలన అక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు. అదేవిధంగా అమలాపురంలో కూడా ఇంతవరకు హెలీప్యాడ్ దిగడానికి మేము కిమ్స్లో అప్లై చేసాం, అదేవిధంగా పోలీస్ గ్రౌండ్స్లో కూడా అప్లై చేసాం. రెండు చోట్ల కూడా అధికారులు షాకులు చెప్తున్నారు తప్పించి ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. కాకినాడలో అడిగితే కాకినాడకి దూరంగా ఉన్నటువంటి పిఠాపురంలో పర్మిషన్ ఇస్తామని చెప్పి అక్కడ మోకాళ్ళకి బోడిగుండికి ముడిపెడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారిని పర్యటన అంటే వణికి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి హెలీప్యాడ్లకి హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇవ్వకుండా చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఉన్నాం. ఇటువంటి నిరంకుశ ప్రభుత్వం ఎప్పటికి పోతుందని చెప్పి జనసేన పార్టీయే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానివల్ల రేపు అమలాపురంలో జరగాల్సినటువంటి పర్యటన వాయిదా పడింది. ఇక్కడ జరగాల్సినటువంటిది పర్యటన కార్యక్రమాలన్నీ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతాయని చెప్పి ఇప్పుడే తెలియజేయడం జరిగింది. మేము అన్ని ఏర్పాట్లు చేసాం. పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే అమలాపురం మీ అందరికీ తెలిసిన విషయం. అమలాపురం పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఎంత ఎదురు చూస్తుంది. అమలాపురం గడ్డ జనసేన అడ్డ అని అందరికీ తెలిసిన విషయమే. అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రమంలో మరి హెలీప్యాడ్ పర్మిషన్ లేకపోవడం వల్ల పర్యటన మరి రద్దయింది, వాయిదా పడింది. మేము ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేసాం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టే చేయడానికి, అదేవిధంగా ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం నాయకులతో, కొంతమంది క్రైస్తవ పెద్దలతో, మరి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ కార్యకర్తలతో